కూటమి గట్టి వైసీపీని ఓటెంపాలు చేసినాము అని జనసేన టీడీపీ లీడర్లు కలిసి పనిచేసిరని సంబురపడి వారం రోజులు కూడా గాలే. అప్పుడే ఇద్దరు నడుమ ఇగురు పెట్టినాయి ఇక పంచాలు. జనసేనకెళ్ళి ఎంపీగా గెలిచిండని ఉదయ్ శ్రీనివాస్ ఫోటోతోని పిఠాపురం కాడ ఫ్లెక్సీలు కడితే వీటిని రాత్రికి రాత్రి ఇవాళ పగబట్టినట్టే పర్ర ఇంపేసిపోయిర్రట. మామూలుగా అయితే ఇసొంటి అయినప్పుడు ఓడిపోయిన పార్టీ ఫ్యాన్స్ లో కోపంతో చేసిన పని అనుకుంటారు. కానీ ఇది మాత్రం టీడీపీ చేసిన పని అని గుసగుసలిని వస్తున్నాయట. అగో అట్లెందుకు అనంటే ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి మరీ పిఠాపురంలో పీకే గెలుపు కోసం వర్మ బానే తనలాడిండు. పొత్తు ధర్మం ప్రకారం తెలుగు తమ్ములు కూడా ఏం గులుగకుంటేనే కష్టపడి జనసేనని గెలిపించిర్రు. కానీ మొన్న వర్మ కారు మీద జనసేనలు కొందరు దాడి చేసిరన్న ముచ్చట అందరూ చూసే మంచిగున్న మా నడమ కొట్లాటలు పెడతాను కొందరు బయటకెళ్ళి వచ్చి చేసిన పని అని వర్మ చెప్పినా కూడా లోపల మాత్రం పసుపు పార్టీ వాళ్ళు గుస్సాగానే ఉన్నారట. సీట్ ఇడిచిపెట్టి గిలాస పార్టీ గెలవాలని మేం తిప్పలు పడితే ఇలా మమ్మల్ని దేకకుండా మా లీడర్ వర్మ మీదకే దాడికి వస్తారా, మాకు మంచిగా బుద్ధి చెప్పిర్రు అని అనుకుంటా పిఠాపురం టీ కొట్ల కాడ టీడీపీ పాలవర్లు మాట్లాడుకుంటారట. ఇక ఇంతల మల్లో నిన్నో పంచాది పరదలేసి తాడిపత్రిలో అపర్ణాదేవి అమ్మవారి గుడి కమిటీ మారి బాధ్యతలు తాళాలన్నీ వైసీపీలుండి జనసేన చేతిలో పెట్టిపోయిర్రట. అగో అట్లెట్లిస్తారు? పొత్తులున్నప్పుడు మాకు ఒక్క మాటనే చెప్పరా, చెప్పా చేయకుండా జనసేనకి ఎట్లిస్తారు, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని టీడీపీలు పోయి గుడి బాధ్యతలు మాకని గుద్దుకుంటా ఫైటింగ్లు చేసుకునే వరకల పోలీసులు రంగన దిగి కొట్లాట ఆపిర్రు. పవన్ గెలుపు కోసం పనిచేసిన మాకు జనసేనలు జర్రంతా కూడా ఇల్విస్తలేరు. మీదికెళ్ళిగో ఇట్లా కొడుతురు అని దెబ్బలు చూయించుకుంటా పంచాయతీ పెట్టుకుంటా పసుపు పార్టీలు గుడి ముంగట్టే నిరసన కూర్చున్నారు. మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళలో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా మేము పవన్ కళ్యాణ్ గారికే చేశాం. అటువంటి మమ్మల్ని ఈవేళ నీచాతినీచంగా చూసి మాకేమీ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తాళాల బుక్లు ఆ గతంలో ఉన్నటువంటి కమిటీ నెంబర్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి నిర్ణయంగా మేము ఇక్కడ కూర్చుని ఆలయం ముందర కూర్చుని, ఆలయం ఈవేళ ఎవరో చేసింది కాదు, ప్రతి రైతు ప్రతి కార్మికుడు శ్రామికుడు కర్షకుడు రూపాయి పోగేసుకుని కట్టుకున్నటువంటిది. ఎంతో మంది డోనర్లు ఇచ్చినటువంటిది. ఇది గ్రామంలో పెద్దలు ఐకమత్యంగా కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసే వరకలా కూటమిలో అప్పుడే కుమ్మలాట మోపైందా అని అనుకోబట్టి ఏపీ జనాలు. ఇంకా ఇప్పుడే ఇట్లుంటే రేపు క్యాబినెట్ల పంపకాల కాడ అటెంక పోస్టుల కాడ అన్ని కూడా 5 ఏళ్ల పొత్తు సంసారం ఎట్లా నడుస్తుందో ఏమో పొరి.